నమస్తే శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఆగ్నేయ మూల నీటి సంపులు అనేటివి ఉండవచ్చు అంటారా? అవి ఉండకూడదండి. ఎందుకంటే అక్కడ ఆగ్నేయ మూల కంటే కూడా కొంతమంది చేస్తున్నా అంటే తూర్పు లేదా తూర్పు సగం తర్వాత చేసుకోవడం కానీ అట్లా కూడా చేసుకుంటుంటారు. దాని కూడా సమస్య అవుతుంది. ఎక్కడైనా సరే ఆగ్నేయ మూల కానీ వాయువ్య మూల కానీ ఈశాన్య మూల తప్ప ఎటువైపు కానీ అంటే సంప్స్కు సెప్టింగ్ ట్యాంక్స్కి తేడా ఉంటుందండి. కొంతమంది అది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏదైతే మనం మంచినీళ్ళు వాడుతూ ఉంటామో అంటే వాటర్ యొక్క ఫెసిలిటీ రెగ్యులర్గా అక్కడికి వచ్చి స్టోరేజ్ కావాలో అటువంటి పరిస్థితులు మాత్రం సంప్స్ అనేటివే మనకు అవసరం అవుతాయి. కొంతమంది చేస్తున్నా అంటే అవసరం లేకపోయినా కూడా ఈశాన్యం మూల సంప్స్ అనేది ఉంటే అపారంగా ధనం వస్తుంది లేదా అభివృద్ధి ఉంటుందని ఈ కొన్ని పుస్తకాలు చదువుకోవడం వల్ల అవసరం లేకపోయినా తవ్వుకుంటున్నారు. అంటే నీటిలో ఉంటే మంచిది అనేసి కొన్ని చోట్ల బావి ఉంటే వాళ్ళ బ్రహ్మాండం యోగించిందండి, మా దగ్గర ఒక సంపు ఉంటే సరిపోతుంది కదా, ఇట్లా కూడా ఆలోచిస్తారు. దానివల్ల పెద్ద ఉపయోగం లేదండి. అది అవసరమైతేనే అవి చేసుకోవాలి. అవసరం లేకుండా ఎట్లుంటుందంటే మనం అవసరం లేకపోయినా ప్రయాణం చేసినట్లు ఉంటుంది. అట్లా ఆ పరిస్థితి అనేది ఉంటుంది. దానివల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మీరు అడిగినట్లు ఆగ్నేయ మూల అనే సెప్టిక్ ట్యాంక్ మాత్రమే ఉండాలండి. అది కూడా దక్షిణాగ్నేయము తర్వాత వచ్చేసి తూర్పాగ్నేయం. దాన్ని డివైడ్ చేసుకుంటే కొన్ని చోట్ల ఏదైనా చుట్టూ రౌండ్గా గొంతు అనేది తీసుకుంటూ ఉంటారు, కొన్ని చోట్ల వచ్చేసి వెడల్పుగా తీసుకుంటూ ఉంటారు. అట్లా వెడల్పుగా తీసుకున్నప్పుడు అది ఉత్తర దక్షిణాలుగా ఉండాలి వెడల్పు అనేది, తూర్పు పడమరలుగా ఉండకూడదు. అది కూడా చాలా జాగ్రత్త. అట్లా ఎంతసేపు కూడా ఆగ్నేయంలో సెప్టింగ్ ట్యాంక్ మాత్రమే ఉండాలి కానీ సంప్స్ అయితే ఉండకూడదు. చాలామంది కొంతమందికి అయితే అలాగా ఫెసిలిటీ ఉంటుంది కదా గురుగారు, మరి అలాంటి వారికి పరిస్థితి ఏంటి? కొంతమంది ఏంటంటే అట్లా లేకుండా కొన్ని ముఖ్యంగా మీరు అడిగినట్లు ఎక్కడంటే దక్షిణ ఫేసింగ్ ఇళ్ళలో అటువంటి చేసుకుంటారు. అంటే వెనక వైపు స్థలం వదిలిపెట్టినారు, తూర్పు వైపు స్థలం వదిలిపెట్టినారు. ఈ ఫ్రంట్ అయితే ఏదైతే స్థలం వదిలిపెట్టింటారో సపోజ్ కార్ పార్కింగ్ ఇటువంటి పరిస్థితులకు అటువంటి చోట్ల ఆగ్నేయముల సంస్కు మేము కొన్ని చోట్ల చూసాం. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ముఖ్యంగా చర్మ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. సోరియాసిస్ కానీ లేదంటే చర్మం మిగతా వాళ్ళ చర్మం వీళ్ళ చర్మం తేడా ఉంటుంది ఖచ్చితంగా. ఆ వాటర్ వాడే వాళ్ళకు చర్మ వ్యాధులు వచ్చేదానికి ఎక్కువగా అవకాశం ఉంది. తర్వాత ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కుటుంబం అంతా కూడా. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కానీ ఈ యొక్క ఆగ్నేయ మూల అనేది వేసుకోకూడదు. ఎంత సౌకర్యం లేకపోయినా అందుకే మనం తూర్పు ఉత్తరాలలో స్పేస్ వదిలిపెట్టని చెప్పి ఇటువంటి మాట సౌకర్యం కోసం అనమాట. ఏదైతే మనం ఉపయోగపడాలో ఇంకా సపోజ్ బోర్స్లోనే డైరెక్ట్ వచ్చేసి పంపింగ్ ట్యాంక్ మీద అంటే ఓవర్ హెడ్ ట్యాంక్లకు పంపింగ్ అవుతుందంటే అటువంటి చోట్లయితే ఈ సమస్యలే అవసరం లేదు. కానీ ఇట్లా చేసుకుంటే మాత్రం విపరీతమైన మనం చెప్పుకున్నట్టు అనారోగ్య సమస్యలు ముఖ్యంగా చర్మ వ్యాధులు వచ్చడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. ప్రకాశం నుంచి మాల్యాద్రి గారు. నమస్తే అండి. నమస్తే గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే ఓకే చెప్పండి మాల్యాద్రి గారు. మా గృహంలో సోఫాలు బరువులు ఏ వైపు ఉంచాలి సార్? సోఫాలు సార్, సోఫాలోనండి. ఓకే అండి. బరువులు గృహంలో ఏ వైపు ఉంచాలి సార్? సోఫాలు, కూర్చునే సోఫాలు సార్. మంచి ఆలోచన అండి. మనం ఇదివరకే సోఫాల గురించి చెప్పుకున్నాము. సరే మీరు చెప్తున్నా మళ్ళీ ఒకసారి చూడండి. ఇంటిలో హాల్లో కానీ లేదా వసారాలో కానీ వరండాలో కానీ ఇటువంటి చోట్ల మనం సోఫాలు కానీ ఏదైనా సిట్టింగ్ ఏరియా అటువంటి చేసుకున్నప్పుడు మనం సిట్టింగ్ ఒక ప్రాధాన్యత ఏముంది, మనం ఎప్పుడైనా వ్యవహారం చేసేటప్పుడు తూర్పు ఉత్తరముఖంగా వ్యవహారం చేయాలి. దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇళ్ళల్లో అయినా సరే ఇదే చూసుకోవాలి. మీరంటే బరువులు లెక్కలేక కూడా వస్తాయి కాబట్టి నైరుతి మూల నుంచి దక్షిణం వైపుగా నైరుతి నుంచి పడమర వైపుగా ఆ సోఫా సెట్స్ అనేది ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే దక్షిణం గోడలకు కానీ పడమర గోడలకు కానీ సోఫా సెట్ ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తరం గోడ తూర్పు గోడలు సాధ్యమంతా వేసుకోకూడదు. ఒకవేళ దక్షిణ గోడలు ఉన్నప్పుడు అప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. అది ఆడ సౌకర్యం బట్టి నేను ఎంచుకోండి. ప్రధానంగా అయితే దక్షిణము పడమర గోడలకి ప్రిఫర్ చేయాలి. అది చూసుకోండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. విశాఖపట్నం నుంచి ఆనందరావు గారు. నమస్తే అండి. ఏంటంటే మేము అజీజ్లో ఉన్నాము. మా ఏంటంటే ఏది కూడా వ్యాపారం అనుకూలంగా ఏది లేదమ్మా. ఏది కూడా మాకు పాజిటివ్ వచ్చి నెగిటివ్ వెళ్ళిపోతుందంట. అద్దె ఇళ్ళే అంటున్నారు కాబట్టి అండి. హలో, అద్దె ఇళ్ళే అంటున్నారు కదా మీరు ఉండేది. ఏ ముఖద్వారం ఇంట్లో ఉంటున్నారు అంటే రోడ్డు ఎక్కడ ఉంది ఆ ఇంటికి? మాది ఉత్తర ద్వారం ఉన్నాము. ఉత్తర ద్వారం ఇల్లు అయితే అంత ఇబ్బంది పెట్టకూడదే. మరి అక్కడ ఏదైనా వాస్తుదోషాలు ఉన్నట్టుండాయి. ఇంకొక ఇల్లు మార్చి చూడండి, తూర్పు ఫేసింగ్ ఇంట్లో మార్చి చూడండి. అట్లయినా అంటే అక్కడ వాస్తుదోషాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఏదైనా వాస్తుదోషాలు ఉంటే ఒకవేళ మీరు వాడుకునే విధానంలో తేడా లేకుండా వైశాన్య బరువులు లేకుండా ఉండటము అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కొంచెం లేదా చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? దాన్ని నాకు ఇప్పుడే కాదండి, చాలా రోజుల నుంచి ఏది కూడా అనుకూలంగా అనుకుంటుందండి. వేరే ఇంట్లో ఉన్నా కూడా ఇట్లే సమస్య ఉందా అండి? అయినా కూడా ఇట్లే ఉంది. అట్లయితే మీ యొక్క జన్మ జాతకమే సమస్య ఉందండి. మీకు ఇలాగ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు ఉన్నట్లయితే
ఒకసారి అదైనా పరిశీలి అంటే ఎన్ని ఇండ్లు మారినప్పుడు కూడా ఏంటంటే ఒక ఇంటికి కూడా తేడా ఉంటుంది. ఆ తేడా అయినా మీరు గమనించండి. అంటే గతంలో ఉన్న ఇంట్లో ఎట్లా ఉన్నా ఇప్పుడు ఉండే ఇంట్లో అయితే దానికంటే బెటర్గానే ఉండాలా, అట్లయినా ఉందా లేదో ఒకసారి పరిశీలన చేసుకోండి. ఇంకా లేదంటే జాతకపరంగా కూడా ఒకసారి విశ్లేషణ చేసుకోండి, బాగుంటుంది. తద్వారా నివారణోపాయం పొందుతారు. ఓకేనండి. ఎవరైనా సరే కాలర్స్ మాట్లాడాలనుకున్నవారు లైవ్లో మాట్లాడాలనుకుంటే లైవ్ నెంబర్ కూడా కింద స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడవచ్చు. అలా కాకుండా కొంతమంది లైవ్లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు గురుగారి యొక్క వ్యక్తిగత నెంబర్కి కాల్ చేయాలనుకుంటే గురుగారి వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చును. గురుగారు ఒక ఇంటికి ఇంకొక ఇంటికి మారేటప్పుడు కొంచెం వేరియేషన్ ఉంటుంది అంటున్నారు. ఆయన పర్టికులర్గా 4 ఇళ్ళు మారినా సరే ఆ వేరియేషన్ దొరకలేదు, అసలు సమస్యకి సొల్యూషన్ దొరకలేదు అంటున్నారు. మరి ఇది ఆయన గమనించిండాడండి. అంటే ఒక చోట వచ్చేసి మనం 100 రూపాయలు నష్టం జరుగుతూ ఉంటే ఒక చోట 50 రూపాయలు నష్టం జరగచ్చు, లేదా ఒక చోట వచ్చేసి 50 రూపాయల లాభం ఉంటే ఒక చోట 100 రూపాయల లాభం ఉండొచ్చు, లేదా కుటుంబం పెరిగే కొద్దీ కూడా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇటువంటివి కూడా ఆ యొక్క విధానం అనేది కంపేర్ చేసుకోవాలి. అది తేల్చుకోలేకున్నాడు కాబట్టి కొంచెం అతనికి అర్థం కాలేదు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి అక్కడికి ఈశాన్య దోషాలు లేకుండా ఈశాన్యం ఖాళీ ఉండి అట్లా వాడకుండా ఉన్నట్లయితే కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. అంటే గతంలో పడవర ఫేసింగ్ ఇంట్లో అంటే మనం ఎందుకు చెప్తున్నామంటే అండి, అటువంటి ఇళ్లలో వీళ్ళు కట్టే విధానంలో సహజంగా కొన్ని దోషాలు కలుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ సపోజ్ ఉదాహరణకు ఇంటి ముందర వచ్చేసి ఖాళీ స్థలం వదిలిపెట్టుకోవడం, ఇక్కడ ఉత్తరం తూర్పు ఫేసింగ్ లేదు, ఇంటి ముందర సహజంగా ఖాళీ స్థలం ఉంటుంది, అది కొంత మంచి చేసేదానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం అట్లా చెప్తున్నాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా పరిశీలన చేసుకున్నప్పుడు ఆ యొక్క మార్పు అనేది కూడా అతను గమనించాలి. అతను గమనించలేదు కాబట్టి మనం ఇంకా దాన్ని పరిపూర్ణంగా కనుక చేసుకోవాలనుకుంటే ఇంకా బాగా వాస్తుబద్ధంగా ఉండేది అనుసరించి ఆచరించే విధానాలు, బెడ్ పొజిషను, సోఫా సెట్లు లేదా టీవీ ఇట్లాంటి ఏదైనా సరే వాడుకునే విధానంలో ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడైనా మూలలు పెరిగి తిరిగి ఉన్నాయా, ఇప్పుడు రెంట్కున్నలో కొన్ని మైనర్ మార్పులను మనం చేసుకోవచ్చండి. ఎందుకంటే సపోజ్ ఈశాన్యం కట్ అయి ఉంటుంది, ఆ యజమాన్యం పట్టించుకోడు, అతని బాడే కావాలంతే. కాబట్టి అప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే ఈశాన్యం మూల ఒకవేళ పెరిగి అంటే తగ్గి ఉన్నప్పుడు అది చిన్న పైప్ లైన్స్తో కూడా కనెక్ట్ చేసుకుంటేనే ఈశాన్యం మూలైనా ఆ ఇంటికి నిలబడతాయి. తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటాడు. కొన్ని ఇళ్ళలో ఏం జరుగుతుందంటే అదే ఇంట్లో ఉండి సతమతం అవుతా ఉంటాడు, ఆ ఇంట్లోంచి బయటికి కూడా ఖాళీ చేయలేడు. అటువంటి వాళ్ళకి ఇటువంటి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాయండి. అంటే ఈశాన్యం మూల ఇంటి పార్క్ వచ్చేసి ఆ ఒక పైప్ లైన్ వేసి మొత్తం కలిపి ఒక 5,000 కూడా కాదు ఖర్చు అంతా, ఒక 2,000 1,000 రూపాయలు అయిపోతాయి. కార్పెంటర్కి ఒక 500 రూపాయలు కూలి, లేదా 200 300 తెలిసిన వాళ్ళైతే 100-200 చేసుకుంటాం. అంతేకాదు మీరు 2,000-3,000 ఆ నివారణోపాయం జరిగిపోతుంది. తద్వారా గొప్ప గొప్ప ఫలితాన్ని పొందుతున్నారండి. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇది ఏదైనా సరే మన జీవనయానంలో మన పరిస్థితిని మనం గమనించుకోవాలి. ఇది గమనించలేకపోతే ఇంకా ఎక్కడ వేసిన గొంగలు అట్టే ఉన్నట్టు ఆ జీవితాలు అట్లే ఉంటాయి. అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అవును గురుగారు, చాలా మంది ఏంటంటే మారుదామని అనుకుంటారు కానీ అది వాస్తు దోషమో లేదా జాతక దోషమో అర్థం కాదు, కానీ మారలేకపోతూ ఉంటారు. కొంచెం వాళ్ళు వేరే ఇంటికి వెళ్దాం అనుకున్నా సరే దాన్ని మేము కూడా చాలా మంది చూస్తూ ఉంటామండి. ఎందుకంటే చెప్పినా కొందరు వినరు, మనం చెప్తామని తెలిసినా కూడా సంప్రదించలేరు. అది ఎందుకంటే అదే మనం కాలప్రభావం అనుకుంటాం, మా ముందరనే కళ్ళ ముందర నష్టపోతా అంటారు. ఇంకా మనం ఏం చెప్తామండి, వాళ్ళకి తెలుసు, చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. భగవంతుడైనా ఏం చేస్తాడంటే మనం చేసే పూజా విధానం వల్ల మనం మార్పు చెందాలనే ఆలోచన కలిగిస్తాడు. అది ఏ విధంగా చేసుకోవాలనే ఆలోచన కలిగిస్తాడు. ఆ మార్పు కూడా ఆలోచన కలిగించడం మనం ఆచరించకపోతే ఇంక మనదే తప్పు అవుతుంది, భగవంతుని తప్పు కాదు. కాబట్టి ఇట్లా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నాం, మేము చూస్తూ ఉంటాం. కానీ మనం ఏం చేస్తామండి, మనం సంప్రదిస్తే మనం ఏం చేస్తాము, సంప్రదించినప్పుడు లేదా అది చేయించుకోవాలని ఆలోచన లేనప్పుడు, చేసుకోవాలా బాగున్నా అనే ఆలోచన ఆ వ్యక్తికి లేనప్పుడు ఏదో చెప్తాను గురాన్ని తీసుకుపోయి గాడి తెలియసారని దాన్ని నీళ్ళని దాపలేరు కదా, అట్లా ఉంటుంది. అది ఎట్లుంటుంది. ఓకే గురుగారితో ఎవరైనా మాట్లాడాలనుకున్నవారు లైవ్లో స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు కూడా వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. గురుగారు, ఈ రత్నాల గురించి మాట్లాడుకుందాం. కొంతమంది ఏంటంటే అందరికీ జాతకరీత్యా ఒక పేరు ఉంటుంది. మామూలుగా కొంచెం వారసత్వంగా ఎవరిదైనా వాళ్ళ అమ్మలే వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని అనుకుంటారు, చనిపోయిన వాళ్ళ పేరు. అలా చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుద్దా, లేకపోతే ఏంటి అసలు, లేదంటే వాళ్ళకి సొల్యూషన్ ఏముందా జాతక రీత్యా? ఆటోమేటిక్గా అండి కొందరు ఏం చేస్తుంటారంటే భగవంతుడైన సక్రమంగా వాళ్ళ యొక్క కాలప్రభావం ఇచ్చినప్పుడు ఈ చేసుకునే పనులు కూడా సక్రమంగా జరిగిపోతుంటాయి. అంటే చేసే విధానంలో సపోజ్ వాళ్ళ చనిపోయిన వాళ్ళ పేర్లు కానీ లేదా వాళ్ళ ఇష్టమైన పేర్లు కానీ పెట్టుకున్నప్పుడు ఈ జాతకానికి కనెక్ట్ అయి ఉంటాయి. అట్లా కూడా చూసుకోవచ్చు. కొన్ని చోట్ల ఏంటంటే ఈ పెట్టుకోవడం వల్ల కనెక్ట్ కాకపోవడం వల్ల జాతక ప్రకారం ఒక పేరు ఒక అక్షరం ఉంటుంది, వీళ్ళు పెట్టుకునే పేరు ఒకటి ఉంటుంది, దాని శక్తి అనేది ఆ జాతకునికి అబ్బదు. ఇట్లాంటి కూడా సమస్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ సమస్యలు మనం నివారణ చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైం నిమిషాలు ఉన్నట్లయితే ఓసారి పరిపూర్ణ జాతక పరిశీలన చేసుకుని అక్కడ ఏదైనా గ్రహం మనకు అనుకూలంగా ఉన్నట్లయితే ఆ యొక్క గ్రహరత్నాన్ని చేసుకుని బ్రహ్మాండంగా అది ఉపయోగపడుతుంది. అంటే దెబ్బలు తగలిపోయినా దెబ్బ తగలకుండా ఉంటుంది. మామూలుగా దెబ్బలు తగులుతూ ఉంటాయి, దెబ్బ తగలకుండా ప్రొటెక్షన్లో ఉంటారు. అది ఆ యొక్క మేలు అనేది ఉంటుంది. కానీ ఆ యొక్క దశ అంతర్దశలు ఆ యొక్క కాలం ఆ గ్రహకాలం కనుక వచ్చిందనుకోండి అతని ఎదుగుదలను ఎవరు అడ్డుకోలేరు, అట్లుంటుంది. మళ్ళీ అది ఆ ఎఫెక్ట్ అనేది ఆ విధంగా ఉంటుంది. తర్వాత మనం వాస్తుపరంగా చూసుకున్నట్లయితే అది ఒక ప్రొటెక్షన్ లాగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి జాతకము లేదా
జన్మము ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క నివాసం ప్రకృతి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ యొక్క ముందు మీరు ప్రకృతి గురించి ఆలోచన చేసినట్లయితే మనకు కొన్ని సీజన్లు మనం తట్టుకోలేం. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకు బాగా ఎండ వస్తుంది, మధ్యాహ్నం పూట్ల మనం వెళ్ళలేం బయటికి, వెళ్ళాలన్నా కూడా ఏదో ప్రొటెక్షన్ వేసుకుని వెళ్ళాలి. అట్లా వెళ్తే మనం ధైర్యం లేదులే నాకు ఎండ ఏం చేయదని వెళ్తే సాయంత్రం కల్లా పడిపోతారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి అనేది ఏదైనా సరే ప్రకృతి సహకరిస్తూ ఉన్నా అంటే అక్కడ వాస్తు సహకరిస్తేనా ఆ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళు వృద్ధిలోకి వస్తారండి. ఇది చాలా చోట్ల మనం చూస్తున్నాము. అలా అయినా ప్రయత్నం చేసి వాళ్ళు చేసుకోవచ్చు. ఈ రెండు లేవు, లేదా మనం ఏదో జాతకం అనేసి ప్రశ్నాజాతకం ప్రకారం కూడా పరిశీలన చేసుకొని దాన్ని పరిశీలనంగా చేసుకొని దాన్ని ఉపయోగించుకునే కూడా కొంచెంవరకు ఉపయోగం అనేది పొందొచ్చు. ఇన్ని విధాలుగా మనం చేసుకున్నట్లు ఏదో విధంగానే మనిషి అనేది నేను బాగుపడాలని ఫస్ట్ సంకల్పం కలిగితే భగవంతుడు సహకరిస్తాడు. నేను అప్పుడు ఇట్టే ఉన్నాయి, ఇప్పుడు ఎట్టే రేపు ఎట్టుంటానో ఏమో నా పిల్లలు వాళ్ళు చూసుకుంటారు అనుకుంటే వాళ్ళ పిల్లలే వాళ్ళని చంపేస్తున్నారు. అది సమస్య జరుగుతుంది. ఓకే గురుగారు, కాలర్ తీసుకుందాం. వైజాగ్ నుంచి నారాయణమూర్తి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. అదే సార్, నేను బిజినెస్ చేస్తుంటాను, బిజినెస్ కలిసి రావట్లేదు సార్ ఏదైనా. మరి ఏంటి కారణమో తెలియట్లేదు. మీరుండే సొంత ఇల్లా అండి, అద్దె ఇల్లా? సొంత ఇల్లు అండి. సొంత ఇల్లు అయితే ఎన్నాళ్ళ ఇంట్లో ఉండబట్టి? 8 years నుంచి అండి. 8 years నుంచి ఉంటున్నారు. తర్వాత అది రోడ్డు ఎక్కడుందండి ఆ ఇంటికి? ఉత్తరం వైపు ఉన్నాడు రోడ్డు. ఉత్తరం వైపు రోడ్డు ఉంటే వ్యాపారానికి బ్రహ్మాండం కలిసి రావాలి. అయినా కూడా మీకు కలిసి రావాలంటే తూర్పు ఏదో అక్కడ అడ్డు తగిలి ఉన్నట్లుంది, కాబట్టి ఆ దోషం ఉన్నట్లుంది. హలో, చెప్పేది అర్థమవుతుందా అండి? అక్కడ తూర్పు దోషం అనేది ఉంటుంది, దానివల్ల ఎదుగుదల ఉండదండి. మగవాళ్ళు చేసే వ్యాపారంలో అంటే సహజంగా ఉత్తరం అనేది మీకు వ్యాపారపూర్వకంగా కలిసి రావాలి, కానీ తూర్పు అనేది అక్కడ మీ ఎదుగుదలను అబ్స్ట్రక్షన్ చేస్తుంది. ఇట్లా రెండు విధాలుగా ఈ కంపేర్ ఏంటంటే ఒకసారి జాగ్రత్త పరిశీలన చేసుకోండి, అటువంటి దోషాలు ఉంటే నివారణ చేసుకోండి. మీ వ్యాపారం బ్రహ్మాండ ఎదుగుదల వస్తుంది, దానికి మేము గ్యారెంటీ ఇస్తాం. అది చూసుకోండి ఒకసారి. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. తాడేపల్లిగూడ నుంచి జ్యోతి గారు నమస్తే అండి. నమస్తే అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. మేము సొంత ఇంట్లో నుంచి అద్దెకొచ్చామండి. వచ్చి సంవత్సరం అవుతుంది. ఒక 6 నెలలు బట్టి ఒంట్లో బాగుంటుంది. సొంత ఇంట్లో నుంచి అద్దె ఇంట్లోకి ఎందుకు వచ్చారండి? అది 6 అన్నదమ్ములు పంచుకోవాలండి వాటా. దాని గురించి అని చెప్పి ఇక్కడికి వచ్చామండి, అద్దెకి వచ్చాము. ఇప్పుడు ఈ అద్దెకు వచ్చిన ఇంట్లో తూర్పు నుంచి వెంటిలేషన్ ఉన్నాయి, దానివల్ల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఒకసారి అదేమన్నా పరిశీలన చేసుకోండి. తూర్పు వెంటిలేషన్ ఉండి ఆగ్నేయ దోషాలు లేకుండా ఉన్న ఇంట్లో చేరండి, తద్వారా ఆరోగ్య సమస్య పరిష్కారం అవుతాయి. అట్లయినా పరిశీలన చేసుకోండి. ఓకే గురుగారు, ఒక ఇంటికి ఆయుర్దాయం ఎంత ఉంటుంది అసలు? ఎన్ని సంవత్సరాల ఆయుర్దాయం అనేది నిర్ణయించవచ్చు అంటారు? ఇప్పుడు సామాన్యంగా కొంతమంది చేస్తుంటారంటే ఆ లెక్క కట్టి ఇన్ని సంవత్సరాలు, కొన్ని 50 ఏళ్ళు, కొన్ని వచ్చేసి 60 ఏళ్ళు, కొన్ని వచ్చేసి 70 ఏళ్ళు అని చెప్తా ఉంటారు. మనం చెప్పే ఆయుర్దాయం ఒకటే, నీ ఇంట్లో ఆ కలిసి వచ్చిన నువ్వు ఆ ఇంట్లో ఉండు అంటే ఆ బిల్డింగ్ స్ట్రెంత్ ఉన్న నాళ్ళు ఆ బిల్డింగ్ స్ట్రెంత్ పోతుంది ఊడేసుకుని మళ్ళీ మంచి ప్లాన్ వేసుకొని కట్టుకో. అదే మీ ఆయుర్దాయం. అది మీ ఏదైతే ఆ ఇంటికి ఆయుర్దాయం కాదు ఉండాల్సింది, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఆయుర్దాయం కావాలా. దాది ఎట్లా వస్తుంది? ఏదైతే వాస్తుదోషాలు లేకుండా చేస్తుంటారో దానివల్ల ఆయుర్దాయం అనేది కుటుంబ సభ్యులకు పెరుగుతుంది. బిల్డింగ్ ఏముంది, మనం సక్షమంగా మనం బ్రహ్మాండంగా ఉంటేనా ఆ బిల్డింగ్ మళ్ళీ మనం కూల్చి కట్టుకోవచ్చు, మంచి ఇంకో ప్లేస్లో పోయి కట్టుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు కదా. కానీ మీకు ఆ బిల్డింగ్ అనేది ఆయువు స్థానం లేదు. ఇప్పుడు కొంతమంది చేస్తున్నారంటే అన్ని వాస్తు పెడతారు, అన్ని చేసేసింటారు, లెక్క ప్రకారం దీనికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటారు. ఆ బిల్డింగ్ ఏముంటాయో వీళ్ళు ఉండరు ఆ ఇంట్లో. ఇది జరుగుతుంది. ఎందుకంటే చనిపోవడమో, లేదంటే ఇల్లు అమ్ముకొని పోవడమో, లేదా ఆ కుటుంబ సభ్యులంతా ఇల్లు ఇడిచి వెళ్ళిపోవడమో అటు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏదేదో అద్దెకు అదేదో ఇచ్చుకున్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఉండరు, బాడిగ ఏరు వచ్చినా కూడా ఇటువంటి సమస్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంటికి ఆయుర్దాయం నిర్ణయం కంటే కూడా మీకు అది ఆయువు పెంచే విధంగా ఆ యొక్క వాస్తు పరిశీలన చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతకాలం బాగానే ఉంటుంది, తర్వాత వచ్చేసరికి బాగోకపోవడం, అంటే వాళ్ళ జాతక ప్రభావమా లేకపోతే అక్కడ ఉన్న వాస్తు ప్రభావం వాళ్ళకి అర్థం కాదు అసలు. అవునండి, దానికి ఇది వచ్చేసి కాల ప్రభావాన్ని బట్టి కూడా ఉంటుందండి. కొందరు అందుకే ఏంటంటే ఏంది వాస్తు అని చెప్తుంటారు, ఆయన పక్కింటి ఆయన ఎప్పుడు వాస్తు అంటారు, ఆయనే అట్టే ఉన్నాడు, మేము వాస్తు పెట్టి మేము బ్రహ్మాండంగా ఉన్నాడు. కానీ అతని ముందరనే వీళ్ళు పోవడం కూడా అతను చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అది జరిగే అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అనేది ఎవరు చెప్పలేరు, జ్యోతిషులు చెప్పలేరు, తర్వాత యోగులు వాళ్ళని చెప్పడం చాలా కష్టం అది. ఎందుకంటే కొంతమంది చెప్తా ఉంటారు కానీ మాకు అది చెప్పినారు అనేసి అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఏ సమయంలో అంటే అది క్షణపాటు లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాల కాలం అనేది ఏదైనా జబ్బు ఈరోజు హార్ట్ అటాక్ వచ్చిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎట్లయినా మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది, ఒకవేళ చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఎవరైనా సూచాయిగా చెప్పొచ్చు, కానీ డాక్టర్ ఏం చెప్తారు, ఎవరైనా చెప్తారు, చిన్న 10 ఏళ్ళ ఏదో 10వ తరగతి చదువుకున్నారో చెప్తారు. అది కావాల్సింది ఏంటంటే అక్కడ ఏదైనా మన ప్రప్రదం ఏం చెప్తామండి, వస్తువుల మార్పిడి కూడా వాస్తే.
ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇంట్లో ఏంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళినా ఎదుగుదల ఉంటుంది. ముందు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు సరిగా సామాన్లే ఉండవు. తర్వాత టీవీ, ఫ్రిడ్జ్, తర్వాత వాషింగ్ మిషన్, ఇటువంటివన్నీ సామాన్లు కొనుక్కుంటా ఇదే మన వాళ్ళ సోఫా సీట్లు, తర్వాత దివాను, డబుల్ గార్డ్ బెడ్స్ ఇవన్నీ తెచ్చుకుంటా ఉన్నప్పుడు అన్ని ఇల్లు చిన్నగా ఉంటుంది. ఈ వస్తువులు అమెరికా చేసుకుంటా పోయినప్పుడు ఎక్కడైతే బరువులు ఉండకూడదో అక్కడ బరువులు పెట్టుకోవడం వలన ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వస్తువులు అమెరికా కూడా చాలా జాగ్రత్త పరిశీలన చేసుకొని, లేదంటే ఇంకా అంత డబ్బులు కలిగినప్పుడు ఇంకా అంత సౌకర్యవంతంగా అద్దెకు ఉన్నటోళ్ళు కూడా కొంచెం సౌకర్యవంతంగా చేసుకుంటారు. ఖర్చు ఒక 10,000 20,000 ఖర్చు పెట్టుకుని కూడా చేసుకున్నారు. ఎందుకంటే మాకు ఇల్లు కలిసి వచ్చింది. ఆ చేసుకునే విధానంలో దోషాలు లేకుండా చేసుకున్నట్లయితే ఈ సమస్యలు లేకుండా ఉంటాయి. బ్రహ్మాండంగా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఉంటారు. ఓకే గురుగారు, కాలర్ ఉన్నది తీసుకుందాం. శ్రీకాకుళం నుంచి విశ్వనాథ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు ఏంటంటే మీరు జాబ్ పరంగా కానీ వ్యాపారం పరంగా కానీ కొంచెం ఏం చేస్తున్నా కొంచెం మనకి సహకరించట్లేదు సార్. ఆ విషయం పైన మీకు ఫోన్ చేశాను. మాకు లోటుపాట్లు ఏటి ఉంటే మాకు చెప్పగలరు? మీరు ఉండే సొంత ఇండ్లా అంటే అద్దె ఇండ్లా? సొంత ఇల్లు. సొంత ఇల్లు సార్. ఇంటికి రోడ్డు ఎక్కడ ఉంది? రోడ్డు పక్కన ఉంది సార్. అదే తూర్పు వైపున, ఉత్తరం వైపున, దక్షిణం వైపున, ఎటువైపు ఉంది? సరే సరే, మీకు అవగాహన లేకపోతే చెప్తా చూడండి, చెప్పండి. మీకు విషయం చెప్తాను, అర్థం చేసుకోండి. ఏదైనా సరే అక్కడ ఎదుగుదల లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు అంటే ఈశాన్య దోషము లేదా తూర్పు దోషం మగవాళ్ళ విషయంలోకి వచ్చేలా అట్లా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆ ఇంట్లో ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్య అనేది కన్ఫర్మ్. అట్లా ఏదైనా ఉంటే ఒకసారి పరిశీలన చేసుకోండి. అట్లా వాస్తు మార్పులు చేసుకోండి. ఇంకోటి ఏంటంటే జాతకపరంగా మీరు ఏదైనా సరే ఆ యొక్క దశలు అంతర్దశలు సహకరించా ఉండకపోవచ్చు. అంటే మన చెడు కాలం అని మనం చెప్తా ఉంటాం. అటువంటి ఆ చెడు కాలాన్ని కూడా నివారణోపాయంగా ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. అది ఏదైనా గ్రహం మీకు సహకరిస్తూ ఉంటే. ఎందుకంటే దశ అంతర్దశ సూక్ష్మాంతర్దశ ప్రత్యేక చూసుకుంటా పోయినప్పుడు ఆ యొక్క మిగతా దశలు కూడా, మిగతా గ్రహాలు కూడా అక్కడ ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైతే అసలు గ్రహాలు ఉన్నాయో ఇబ్బంది పెట్టుకోకుండా ఈ ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి. అట్లా కూడా ఏదైనా జాతకరత్న ద్వారా కూడా పరిశీలన చేయించుకోండి. రెండు విధాలుగా ఉంటే మీరు చేసే పనిలో వృద్ధి అన్నీ కూడా బాగా బ్రహ్మాండంగా ఉంటారు, కుటుంబ సభ్యులు బాగుంటారు. ఒకసారి పరిశీలన చేసుకోండి. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. బెంగళూరు నుంచి ఆదిశేషి గారు. నమస్తే అండి. హలో మేడం, నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదు సార్, రాజశేఖి అని ఇందాక కూడా తమరితో నేను మాట్లాడినాను. హలో, చెప్పండి చెప్పండి. చెప్పండి. అదే ఇప్పుడు ఏం లేదు సార్, నేను ఇక్కడి నుంచి రెంటెడ్ హౌస్ కు పోదామని అనుకుంటున్నాను సార్. రెంటెడ్ హౌస్ లో నార్త్ రోడ్ ఉంది. నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ డోర్ ఉంది. తర్వాత ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో డోర్ ఇచ్చినారు సార్. కిచెన్ లో కాంపౌండ్ వాళ్ళకి తూర్పు ఆగ్నేయంలో యూటిలిటీ కోసం అని డోర్ ఇచ్చినారు. అర్థమైంది. అది ఉండొచ్చునా ఎట్లా సార్? ఉండకూడదండి, అది బంద్ చేసుకోవాలా. దానివల్ల ఆరోగ్య సమస్య అందుకుంటే ఆ ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు కూడా అది వాడుతూ ఉంటారు. కాబట్టి విపరీతమైన ఆరోగ్య సమస్య, యాక్సిడెంట్స్, ఆపరేషన్ జరిగి ఖాళీ చేసింటారు. అది కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. తర్వాత మీరు ఉండే ఇల్లు సొంత ఇల్లు అంటే దీనిలో ప్రజెంట్ ఉండేది? మేము ఉండే ఇల్లు సొంత ఇల్లే సార్. ఇది కొద్దిగా నాకు సమాధానం లేదని వెస్ట్ ఫేస్ అని చెప్పేసి నేను వేరే ఇంటికి బాడిగ ఇంటికి పోవాలా అనుకుంటున్నాను. దానికేం సంబంధం లేదండి. వెస్ట్ ఫేసింగ్ ఎంత ఇల్లు ఏం సొంత ఇల్లు మారుకొని పోవాల్సిన పని లేదు. అక్కడ వాస్తుదోషాలు లేకుండా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటారు. ఎలాగో మీరు ఒకవేళ మాస్టర్ మార్పులు చేసుకోలేకపోయినా ఒకవేళ ఇక్కడ మీ నుంచి ఖాళీ చేసినా కూడా 25% మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి. చాలా జాగ్రత్త నివారణోపాయంగా ఉపయోగించుకోండి. సరేనా అండి? గురుగారు, ఎలాంటి ఇంటికైనా ఇంకేసారి దానికి వాస్తు సరిగా లేకుండా కట్టినా సరే మనం సెట్ చేసుకుని అందులో ఉండవచ్చు అంటారా? ఖచ్చితంగా ఉండొచ్చు అండి. కొన్ని చోట్ల ఏం ఆలోచన చేస్తుంటారండి, టెక్నికల్గా సాధ్యపడదు లేదా అన్నీ చేసుకోలేము. ఒకటి ఏంటంటే వాస్తులు ఉండే గొప్పదనం ఏంటంటే అన్ని మార్పులు చేసుకోలేకపోయినా కొన్నైనా చేసుకుంటే కొంతవరకు ఉపశమనం పొందు. ఇప్పుడు సపోజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఒకటేసారి ఇంత ట్రీట్మెంట్ చెప్తాడు. ఇంత ట్రీట్మెంట్ చెప్పినప్పుడు అంత ట్రీట్మెంట్ మీరు అప్పుడప్పుడు చేసుకోలేరు. ఇది ఇప్పుడు చేసుకొని మందులు వాడుకోండి, మళ్ళా కావాలంటే చూద్దామని చెప్తాడు డాక్టర్. ఇంకా అదే మన వాస్తులు కూడా చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఆలోచన చేస్తారంటే ఇంకా ఆయన వచ్చాయంటే మొత్తం పలగొడతాడు. ఇది ఈ పిల్లర్లు ఉన్నాయి, ఈ భీములు ఉన్నాయి, ఇవన్నీ యాడ చేస్తాంలే, ఆ మేస్త్రి రావాలా, కార్పెంటర్ రావాలా, ఇవన్నీ చేసుకునే బదులు ఏదో ఆయన పూజ చేస్తా అన్నాడు, పూజ 10,000 వచ్చి పూజ చేసుకుంటే పోతా ₹1,00,000 లెక్క మీద అలా చేస్తాం. కానీ ఆ పూజ చేసిన ఒక రోజు 2 రోజులు అది ఏదో కొంచెం ప్రొటెక్షన్గా లేదంటే వాళ్ళ మనోధైర్యంగా ఉండొచ్చు, కానీ ఆ ఎఫెక్ట్ అయితే అది ఆగదు. అందుకే ఇన్ని జరిగే సమస్యల కారణమవుతుంది. కాబట్టి ఎవరైనా సరే కష్టం ఎప్పుడే కానీ వృధా కాదు, అది ప్రప్రదంగా గమనించాలి. భగవంతుడు చెప్పేది కూడా అదే కదా. కాబట్టి ఆ కష్టంతో ఏదైనా సరే మనం చేసుకునే కొన్ని పనులు, సపోజ్ ఇప్పుడు ఈయన చెప్పినాడు ఆగ్నేయంలో ద్వారం ఉందనేసి, ఆగ్నేయం ద్వారం బంద్ చేసుకుంటే పాయ్ అటువంటివి. తర్వాత వచ్చేసి ఈశాన్యం మూల పిల్లర్ లేదు అంటే ఆగ్నేయం మూల పిల్లర్ ఉంది,
ఈశాన్యముల పిల్లర్. అక్కడ పిల్లర్ కానీ లేదంటే సపోర్ట్గా ఏదైనా ఒకవేళ పిల్లరే లేకపోయినా కూడా సపోర్ట్గా పైప్ కానీ లేదంటే 4 ఇంచ్ దిమ్మ కానీ అటువంటి కట్టుకుంటే వల్ల బ్రహ్మాండంగా ఉంటాయి. ఇట్లా కొన్ని ఆచరించడం వల్ల గొప్ప ఫలితాలు కూడా పొందుతున్నారు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. హైదరాబాద్ నుంచి చంద్రకళ. చంద్రకళ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఉమ్. మా ఆయనకి ఏ పని చేసినా కలిసి రావట్లేదు, దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా అని ఫోన్ చేశానండి. ఎన్ని రోజులు అయ్యండి ఇంట్లో ఉండబట్టి మీరు అద్దె ఇంట్లో? మీకు 3 years అవుతుంది సార్. అంతకుముందు బాగానే ఉన్నారండి? అంతకుముందు కూడా అలానే ఉంది సార్, కొంచెం ఇబ్బందిగానే ఉంది, మనీ ప్రాబ్లం బాగుంది. అంతకుముందు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నారు? అంతకుముందు పడమర ఫేసింగ్ లో ఉన్నాం సార్. ఇప్పుడు కూడా అదే ఫేసింగ్ లో ఉన్నాం. మరి మారేటప్పుడైనా మార్పు రావాలండి, అది కూడా మీరు అది చేసినారు కానీ తప్పైంది. ఓ పని చేయండి, ప్రస్తుతానికి మీరుండే 2 చోట్ల కూడా బలం లేని ఇంట్లో ఉన్నారు కాబట్టి, అంటే ఇక్కడ సహజంగా ఏంటంటే అండి ఈ పడమర ఫేసింగ్లో వచ్చి తూర్పు బలం ఉండదు, అంటే తూర్పు నుంచి వెంటిలేషన్ ఉండడం కానీ ద్వారం ఉండడం కానీ ఇటువంటి లేకపోవడం ఈ సమస్య జరుగుతూ ఉంటాయి. ఓసారి అట్లా లేకుండా సమస్య ఉన్నట్లయితే ఆ ఇండ్లు మారి తూర్పు ఫేసింగ్ ఇంట్లో, అంటే మనం ఏదైనా సరే ఒక చెడుపు చేస్తాం దానికి ఆపోజిట్ మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది అనుకూలంగా వస్తుంది, ఆ ప్రభావితంగా మీరు అనుభవించి చూస్తారు. ఒకసారి ఆ ఇండ్లు మారి తూర్పు ఫేసింగ్ ఇంట్లో మారి చూడండి, మీకు అర్థమైపోతుంది. కానీ అక్కడ కొంచెం వాస్తోషాలు లేకుండా మంచి ఇంట్లో చూడండి, అదేనా చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్ని తీసుకుందాం. విశాఖపట్నం నుంచి అప్పారావు గారు నమస్తే అండి. అప్పారావు గారు నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అప్పారావు గారు, చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. అయ్యా మామూలుగా ఈశాన్యం ఎత్తుగా ఈశాన్యం పెరుగుదలను నైరుతి ఎత్తుగా ఉండాలంటున్నారు, అది సమస్య చెప్తారా? చాలా మంచి ప్రశ్న అండి. ఈశాన్యం పెరుగుదల అని ఉండడం వలన అభివృద్ధికి తరుగుదల అని ఇట్లాంటి సామెతలు చదువుకోవడం వలన, తర్వాత ఆ నైరుతిలో బరువు మోసుకో యజమానికి అవుతుంది బతుకు తెరువు అని ఇట్లాంటి కొన్ని సామెతల వల్ల ఏం చేస్తున్నారంటే అనవసరంగా కొన్ని చోట్ల ఏం చేస్తున్నారంటే అక్కడ అవసరంలే ఈ మిగిలిన ఏమైనా బ్లాక్స్ లేదా ఇటుకలో సిమెంటో లేదా ఏది సిమెంట్ కాకపోయినా ఇసుక ఇటువంటి తీసుకెళ్ళి అదే పని అక్కడ వేసేసి బరువు ఉంది నాకు దిగులు లేనేసి ఆలోచన చేస్తుంటారు. అనవసరంగా అటువంటి చేసుకోకూడదండి. మనం ప్రప్రథమంగా ఏదైనా సరే అక్కడ వచ్చేసి వాస్తుస్తున్నామంటే అది ఎంత వాడాలి, నైరుతి కానీ ఈశాన్యం కానీ ఏ మూలైనా సరే వాడాలి. అది వాడకుండా దాన్ని అబ్స్ట్రక్షన్ చేసుకున్నట్లయితే ఆ ప్రభావం ఏదైతే తగలాలన్నా తగలకపోవడము ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. తాత్కాలికం కావాలంటే ఈశాన్యముల బరువు వేసుకొని నైరుతిముల బరువు వేసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. అట్లా లేకుండా ఇది ఇంకా అది పర్మనెంట్గా అట్లే చేస్తున్నారు కాబట్టి అటువంటి ఈశాన్యముల బరువు అనవసరంగా వేయకూడదండి. ఈశాన్యం బరువు ఉండాల్సిందే, కానీ మనం వాడుకునే విధానంలో ఆ బరువులు అనేది వాడుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈశాన్యం పెరుగుదల మంచిదని, అంటే నైరుతి మూల వచ్చేసి మనం ఇప్పుడు చెప్పుకున్నాము, నైరుతి మూల బరువులు అనేవి ఉండాలి కానీ అది మనకు అనుకూలంగా ఉండాలి, అది ప్రప్రథమంగా చూసుకోండి. తర్వాత ఈశాన్య మూలకు వచ్చేకల్లా పెరుగుదల అనేది ఉండాలి కానీ అది కొంచెంలోనే ఉండాలి. మనం పెరుగుదల ఇచ్చినప్పుడు తూర్పు ఆగ్నేయం నుంచి తూర్పు ఈశాన్యం వరకు చూసుకుంటే 3 ఇంచి, తర్వాత ఉత్తర వాయుం నుంచి, అంటే ఎందుకు 3 ఇంచి అని చెప్తున్నా అంటే 3 ఇంచి 1 అడుగు అంతమించి ఉండకూడదు. దానివల్ల ఏదైనా తిరిగి ఉండి ఆగ్నేయం కానీ వాయువ్యాన్ని చూస్తా ఆరోగ్య సమస్యలు వ్యవహార సమస్యలు జరుగుతూ ఉంటాయి. లేదా పెరుగుదలను అపారంగా మనకు 2 అడుగులో లేదా 5 అడుగులో 10 అడుగులో ఇట్లా పెరుగుదల ఉందనుకోండి ఈశాన్యం, దాన్ని స్టెప్ బై స్టెప్గా చేసుకోవాలంటే ఉచ్చ భాగంలో పెరుగుదల ఏటో చూసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లా మనం ఈశాన్యం మూల కానీ లేదా నైరుతి మూల బరువుల విషయంలో పెరుగుదల విషయంలో ఆచరించాల్సిన నియమాలు. ఓకే గురుగారు, కాలర్ నా తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుమన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. మేము రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాం అండి. ఈస్ట్ ఫేజ్ కింద పార్కింగ్ ఉంటుంది మొత్తం 20/20 సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది అది. అయితే తూర్పు ఫేస్ మన ఏమంటారు ఈశాన్య మూల డోర్ ఉంటుందండి. మాకు సంపు ఉంది. అయితే రీసెంట్ గా మా వైఫ్ గిట్లా 2 ప్రెగ్నెన్సీలు కొంచెం మిస్క్యారేజ్ అయిందండి. సో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా? ఇంకోటి ఏంటంటే వాయువ్య మూలలో కొంచెం గుంత లెక్క, అంటే వాష్ ఏరియా లెక్క కొంచెం డౌన్ ఉంది, 6 ఇంచులు డౌన్ ఉంది మీ ప్లాట్ కు. మీకు ఉత్తరం నుంచి వెంటిలేషన్ ఉందా అండి? ఇంటికి రెంటెడ్ ఉంటాం. రెంటెడ్ అర్థమైంది. మీకు ఉత్తరం నుంచి వెంటిలేషన్ ఉందా మీ ఇంటికి? లేదండి. ఉత్తరం వైపున ఏముంది, మళ్ళీ వేరే పోర్షన్ ఉందా లేదా మీదే కంటిన్యూ పోర్షన్? ఉత్తరం వైపున 3 ఫీట్ల గల్లీ ఉందండి. 3 ఫీట్ల గల్లీ ఉంది కాబట్టి అటువంటి, లేదా ఇది ఏమైనా పెరిగి ఉందా వాయువ్యం కానీ లేదా ఆగ్నేయం వైపు కానీ? మీరు రెక్టాంగిల్ షేప్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే వాయువ్యం మూలలో 6 ఇంచులు డౌన్ ఉంది, వాష్ ఏరియా లెక్క. అంటే అది బాల్కనీలో ఉంటుంది లేండి, అంతే కదా? 3 ఫీట్ల బాల్కనీ దాంతో ఉంది వాషింగ్ ఏరియా. ఈ మన సెట్ బ్యాక్ లోనే ఉంది 6 ఇంచులకి డౌన్. అదేలేండి, అక్కడ బాల్కనీ ఉంటుంది, అదేం పెద్ద సమస్య లేదు. కానీ ఇంట్లో ఏదో ఆగ్నేయంలో దోషం జరిగినట్టు, అందువల్ల మిస్క్యారేజ్. తర్వాత ఈశాన్య దోషం కూడా ఉన్నట్టుంది, అది ఒకసారి చాలా జాగ్రత్త. అంటే ఇంకోటి ఏంటంటే ఉత్తరం నుంచి ఏదైనా వెంటిలేషన్ ఉంటే విండోస్ అట్లా ఉన్నాయా ఇంటికి?
అవి కూడా చెప్పండి. విండో ఉన్నాయండి. ఉంటే అవి కూడా విండోస్ వాడుకుంటా ఉండండి. ఈ తూర్పు ద్వారం తర్వాత పక్కన కూడా విండో ఉంటే అది కూడా వాడుకుంటాం. ప్రొద్దున్నే కనీసం ఒక 1 అవర్ అన్న వాడండి. తద్వారా మీ ఆమెది మిస్క్యారింగ్ ఏదైతే అది లేకుండా సమస్య సొల్యూషన్ దొరుకుతుంది. చూసుకుంటాం సార్. ఓకే గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సంధ్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. గురుగారు, మాది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ 21 నార్త్ లో ఉంది, 53 ఈస్ట్ లో ఉంది. కాకపోతే ఏంటంటే తూర్పు ఆగ్నేయంలో డోర్ ఉంది, అలాగే ఆగ్నేయంలో ఒక బాత్రూమ్ ఉంది. అసలు దానివల్ల ఆర్థిక ఇబ్బందులు చాలా తలెత్తున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అది మీ నాలెడ్జ్ తో చెప్పగలరని. తూర్పు ఆగ్నేయంలో ద్వారం ఉంది, బాత్రూమ్ ఉంది, 2 ఉన్నాయండి. ఆగ్నేయంలో కిచెన్ వెనకాల బాత్రూమ్ ఉంది. కిచెన్ వెనకాల బాత్రూమ్ ఉంది. ఓకే, ద్వారం ఉందా? ద్వారం ఏం లేదు కదా కిచెన్కు. కిచెన్ కి ద్వారం ఉందండి. తూర్పు ఆగ్నేయంలో ఏదండి? తూర్పు ఫేసింగ్ లో కిచెన్ కి డోర్ ఉంది. కిచెన్ డోర్ను బంద్ చేయండి ఫస్ట్. దానివల్లనే మీకు ఆరోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి, అనవసరంగా సమస్యలు కలుగుతూ ఉంటాయి. తూర్పు ఆగ్నేయంలో బాత్రూమ్ ఉండడం తప్పేం లేదండి, అది ఇంటి బయట ఉంటుంది కాబట్టి తప్పేం లేదు. తర్వాత ఇంకోటి, ఈ ఆగ్నేయంలో బాత్రూమ్ రావడం వల్ల అదేమైనా కాంపౌండ్ అటాచ్ అయిందో ఒకసారి చూసుకోండి. కాంపౌండ్ అటాచ్ కాకుండా ఉన్నట్లయితేనా ఈ కాంపౌండ్కి ఉండే గ్యాప్కు పడమ వైపు ఉండే గ్యాప్కు ఎంత తేడా ఉందో అది కూడా చూసుకోండి. అంటే పశ్చిమ నైరుతి కొలత, తూర్పు ఆగ్నేయం కొలత, ఆ కొలతగా సరిపోయినట్లయితే ఈ బాత్రూమ్కు పారుగా అక్కడ ఈశాన్యం మూల ఒక పైప్ కానీ పిల్లర్ కానీ ఏదో ఒకటి ఏర్పాటు చేయండి, ఒక సపోర్ట్ అనేది ఏర్పాటు చేయండి. ఈశాన్య దోషం తగ్గి ఎదుగుదల అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ డోర్ను బంద్ చేయండి, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఒకసారి పరిశీలన చేసుకోండి. అనవసరం ఖర్చు దానివల్ల వస్తూ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. గురుగారు, మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. మేము హైదరాబాద్ లో రెంటల్ హౌస్ లో ఉన్నాము. హలో, చెప్పండి. దీంట్లో ఉంటున్నామండి. ఇంతకుముందు నుండి నార్త్ ఫేసింగ్, ఇప్పుడు ఉండేదేమో ఈస్ట్ ఫేసింగ్. రోడ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ రోడ్ ఉంది. అయినా ఇక్కడ ఇంతకుముందే ఒక రకంగా ఉంది, ఇప్పుడు ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది. అందువల్ల మీరు చెప్పే విధానం అర్థమైపోయింది. అక్కడ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నారు, నార్త్ రోడ్డు ఉండింటుంది, బ్రహ్మాండం కలిసి వస్తుంటుంది. ఇప్పుడు వచ్చేలాగా సౌత్ రోడ్డు ఉంది, మీరు తూర్పు ఫేసింగ్ ఇంట్లో ఉంటారు, దక్షిణం వైపు ప్రయాణం ఎప్పుడు చూసిన ఇంట్లో నుంచి, అంతే కదా? అవును. అంతే కదా. ఇక్కడ ఎప్పుడు వచ్చిన ఖర్చు, ఆడ వచ్చేసి ఆదాయం, ఉండే ఆదాయాన్ని వదులుకొట్టుకుని ఖర్చులేకి వచ్చినారు. అవును సార్. సో వెంటనే ఆ ఇల్లు మారే ప్రయత్నం చేయండి, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఇదివరకే నార్త్లో ఉన్నారు కాబట్టి నార్త్ ఫేసింగ్ దోషాలు లేని ఇంట్లో చేరండి. ఎందుకంటే ఇంతకుముందు నార్త్ ఇంట్లో కొంతమంది ఏమైనా నార్త్ ఇంట్లో బాగుంది కదా, ఇప్పుడు మళ్ళీ నార్త్ ఇంట్లోకి వెళ్దాం, అక్కడ ఏమైతే ఉంటాయంటే పడమర రోడ్డు ఉంది, నార్త్ ఫేసింగ్ ఇంట్లోకి వెళ్తే మళ్ళీ వాయువు నడక జరుగుతుంది. అట్లా అవి అనవసరమైన ఖర్చులు మళ్ళీ ఆడొస్తూ ఉంటాయి. కాబట్టి అట్లా లేకుండా కొంచెం వాస్తుబలం ఉండే చూసి చేరండి, బాగుంటుంది. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా, ఇక ఇది నాటి శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమం. నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360.